అవును, ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టా లేనట్టా? ఆడసుత మా పతారా చూపిస్తామని పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి ఓ లీడర్ను అధ్యక్షునిగా పెట్టి కొందరికి కండువాలు సుత కప్పిండ్రు. కానీ ఎలక్షన్ల ప్రచారం చేస్తానికి రాలే, అటెనక ఎవ్వరు ఏడాగుపడలే. అయితే పాత మంత్రి రావేల కిషోర్ బాబు సార్ అయితే గులాబీ కండువా పక్కకు పెట్టి జగనన్నను కలిసి వైసీపీ కండువా కప్పుకున్నాడు. అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సార్ అయితే అడ్రస్సే లేడు. సరే, మళ్ళోపారి క్లియర్ గా చెప్పుకుందాం గాని మన కాడ ఏమైతుందో చూడురి మొదలైతే. మీరు మంచిగా నజరేసిండ్రో లేదో, కేటీఆర్ సారు హరీష్ రావు సార్ ఏడ మీటింగ్ పెట్టినా చోటా మోటా లీడర్లకు కార్యకర్తలకు మాట చెప్తున్నారు ఊకూకే. అదేందంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం గట్టిగా పనిచేస్తేనే మీ వార్డులలో మీ సర్పంచ్ ఎలక్షన్ లో మీ ఊర్లలో గట్టిగా పునాది పడుతుంది. దగ్గరుండి మళ్ళా జెడ్పీటీసీలను, ఎంపీపీలను, సర్పంచ్లను, కౌన్సిలర్లను, ఎంపీటీసీలు అందరినీ గెలిపించుకుంటామని చెప్పి గదన్నట్టు మాకు ఎంపీ సీట్లు, మీకు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లు. మొదలు మీరు మమ్మల్ని గెలిపిస్తే వెనక సీరు మేము మిమ్మల్ని గెలిపిస్తాం. మా కథ ఉత్తదైతే మీ కథ సూతి ఉత్తదే అవుతుందని పార్టీ కోసం కష్టపడతాడు తయారు చేస్తుర్రు అన్నట్టు. సర్పంచ్ల కాలం ఒడిసింది గానీ ఎలక్షన్లు ఇప్పటంతలా డౌటే. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకి ఇంకా టైం ఉంది. ఫస్టే పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చేటట్టున్నాయి. అసెంబ్లీ ఓట్లలోనే పార్టీ కొట్టే. ఎంపీ ఎలక్షన్లకి ఇట్లేమన్నా ఎటమటమయ్యానంటే కారు సీదా షెడ్డుకే అని ప్రచారం నడుస్తుంది. గా పరిస్థితి రావద్దనే మునుంబెట్టి మీటింగ్లు, సోషల్ మీడియా ట్రైనింగ్లు, పదవుల ఆశలు చూపిస్తుర్రు అన్నట్టు. కానీ ఎంపీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు అంతా మనోళ్ళే ఉన్నా కూడా మొన్న ఎమ్మెల్యేలు ఎందుకు గెలిచలేదో కూడా జర ఆలోచన చేసుకోరు సార్లు.